ఏం చేస్తున్నారు? జీరికలు తాగిస్తున్నారా? गुड़ में काजल मिसी ప్రతి వీడియోకి ఫ్రంట్ కెమెరాలో మేము షూట్ చేసుకునేటప్పుడు గణేష్ అయితే రాయి ఎక్కాల్సిందే, ఎందుకంటే హెయిట్ సెట్ అవ్వదు కదా. అవును బాబు, అందుకని రాయి ఎక్కాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు వీడియో ఏంటంటే అడ్డులు అనే ఒక గ్రామం ఉందండి, అది చాలా మారుమూల ప్రాంతం. అక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ కానీ స్కూల్ కానీ, ఇంకా మెయిన్ ఏంటంటే రేషన్కి వాళ్ళంతా 40 కిలోమీటర్లు వెళ్ళి 1 డే స్టే చేసి తీసుకొని వచ్చి తింటారు. వాటర్ సదుపాయం అయితే ఉందో లేదో మాకు తెలియదు, అది కూడా చూడాలి వెళ్ళిన తర్వాత. ఆ ఊరిని ఇప్పుడైతే కవరప్ చేస్తున్నాము. వాళ్ళకి మండలం వచ్చేసి 50 కిలోమీటర్ల దూరం అండి. అప్ అండ్ డౌన్ వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంటుంది, అంత దూరం వాళ్ళకి. స్కూల్కి అయితే పిల్లలు పక్క ఊరికి వెళ్ళి చదువుకుంటున్నారు. అదే ఊరిని అయితే మేము ఇప్పుడు చూపిస్తున్నాము. వీడియోతో బాగుంటుంది ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మారు నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కలిసి? 5 ఉంటుందా? 5 ఉంటుందండి బాబాయ్. అవునవును, అవును. వాళ్ళు మార్కెట్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోరండి. నెలకు ఒక 2 సార్లు ఆ విధంగా వెళ్ళి సరిపడ సరుకులను అయితే తెచ్చుకుంటూ ఉంటారు, ఎందుకంటే చాలా డిస్టెన్స్ కదా. ఇంకో విషయం, అక్కడ కొట్టులు కానీ ఏమైనా కిరాణా షాపులు కానీ అటువంటివి ఏమి అందుబాటులో ఉండవు అక్కడ. ఇదే రోడ్డు మీద మధ్యలో ఒక ఊరు ఉంది, ఓరంకూర్ అనేసి. ఈ రోడ్డు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు అంటే ఈ దారి చూస్తున్నారు కదా, ఈ దారి చూస్తున్నారు కదా, ఇది ఈ దారిని వాళ్ళు సొంత డబ్బులతోనే వాళ్ళే చేసుకొని ఈ రోడ్డు నుంచి బైకులను అయితే తీసుకెళ్తారు. చాలా ఇబ్బంది పడతారు. వర్షాకాలం అయితే నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే టైము 6 గంటలు అవుతుందండి. చూస్తున్నారు కదా, సూర్యుడు అయితే ఉదయించాడు. ఇది చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ నుంచి కూడా బైకులు తీసుకెళ్తూ ఉంటారు. ఇదైతే చూడడానికి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇదైతే చాలా ఘాట్ అండి. ఇక్కడ నుంచే బళ్ళన్ని తీసుకెళ్తూ ఉంటారు. తమ్ముడు ఎక్కడ? ఏ అలాగే పని ఉందా? ఓకే ఓకే. గణేష్, ఏదైనా చెప్పు మరి, నువ్వు అలా నడుచుకుంటూ పోతున్నా. ఈ వాటర్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే ముందైతే వాటర్ తీసుకొని వెళ్ళి తాగేవాళ్ళు. ఇప్పుడైతే కొలాయిలు వచ్చాయంట. చెట్లా కాదు, ఊరికైతే వచ్చేసాము. ఏం చేస్తున్నారు? జీరికలు తాగిస్తున్నారా? బాబాయ్ మంచి బిజీ మీద ఉన్నారు, విందు మీద ఉన్నారు. హరి అది హరి
లేతే ఇంకా గుడి మీద కాజా అనేసి తీసుకెళ్తుంటారు కదా అతనేనా ఓకే పర్లేదు ఏరా చలేస్తుందా వద్దు 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 వద్దమ్మా వద్దులే పర్లేదు అటుకాసి తిరిగేసి వస్తాం వీళ్ళు మన గురించి చైరేస్తాం కూర్చో బాబాయ్ అనేసి అంటున్నారు తిరిగేసి వస్తామని చెప్పాము. చూసారా ఇల్లు అయితే మారుమూల ప్రాంతమైనా సరే చాలా చక్కగా అలికిస్తున్నారు. ఈ కేనలు ఈ బాటిల్స్ వచ్చేసి జీరికాయలు స్టాక్ చేస్తారు. ఇది 50 రూపాయలు కదా కనుక బాటిల్, ఇది 100 రూపాయలు. ఇది బాగుందిరా పోయి కదా, బాగుంది ప్లేన్. ఇవన్నీ పశువుల శాల అయితే పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఊరికి ఎక్కువ దొరికేవి ఏంటంటే జీరికలు అండి. జీరికలు ఎక్కువ దొరుకుతాయి. గణేష్ ఇదేంటి అల్లరి చేస్తుంది? ఇలా ఉందా? ఫ్రెండ్స్ మేమైతే చాలా రోజుల ముందైతే వచ్చాము. కానీ ఈ ఊరు వాళ్ళు అయితే సొంతంగా డబ్బులు వేసుకొని రోడ్డు చేసుకున్నారంట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పెద్ద ఆయన ఉన్నారు పక్కన, తనని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ వేసిందా మీరే చేసుకున్నారా? మేమే చేసుకుంటాం. మీరేనా డబ్బులు వేసుకున్నారా ఊరు వాళ్ళందరూ కలిసి? ఇసుక ఈ చిప్స్ అవన్నీ తెచ్చుకోవడానికి మీరే కదా సొంత డబ్బులతో? సొంత డబ్బులు లేదు మరి వాళ్ళు ఇచ్చింది డబ్బులే. అంటే ఇది ఉపాధి పని? ఉపాధి పని తోటి ఎన్ని రోజులు రోడ్డు ఉపాధి పని? అవును. డబ్బులు మీరు ఖర్చు పెట్టలేదా మీవి? లేదు. ఓకే ఓకే. ఊరి దాకా వచ్చేస్తాయి ఆటోలు కూడా ఇప్పుడు? ఇది ఇసుక మరి వస్తానది కదా. అవును. రైసు ఎన్ని కిలోమీటర్లు తెచ్చుకోవాలి? కోట రైసు వంతల నుంచి ఎన్ని కిలోమీటర్ అవుతుంది? దూరమే కదా? దూరమే. ఇలా తిరుగుతారా? అలాగే ఆటో వస్తానది ఊరికి. ఆటో తీసుకొని వచ్చేస్తారు? ఆటోకి తీసుకొని. ఓకే. గుర్రంతో వెళ్ళే వాళ్ళ ముందు ఆటోలు రాకుండా? అది రోడ్డు లేనప్పుడు అలాగే. గుర్రాలు లేవు, కనిపించట్లేదు మరి? ఎక్కడ అమ్మేసారా? ఓకే ఓకే. మాకు కోటా వచ్చిందండి. మా కేటగిరీ వాళ్ళకి కోటా వస్తే మన వాళ్ళు అయితే ఇది చూస్తున్నారు కదా, చిప్స్ కానీ ఇసుక కానీ మోసుకోవడానికి ఇబ్బంది అని చెప్పేసి కొంత డబ్బులు వీళ్ళు పెట్టుకొని, కొంత డబ్బులు గవర్నమెంట్ అదే ఎన్ఆర్జీఎస్ డబ్బులు, ఉపాధి హామీ డబ్బులు పెట్టుకొని వీళ్ళే స్వయంగా జేసీబీ మాట్లాడుకొని ఆ డబ్బులు తీసిచ్చేసి రోడ్డు చేయించుకున్నారంట. ఇది మట్టి రోడ్డు అక్కడ నుంచే వస్తున్నాయి. కానీ ఇసుక కూడా రావడానికి చాలా ఎక్కువ రేటు ఉంది. ఇది జీరికల చెట్టు అండి, చాలా పెద్దది, పొడవు కూడా అయింది. పైన అయితే కుండేస్తున్నారు, కోస్తున్నారు. మిరపకాయలు కనీసి ఇవి. అవునవును. ఫ్రెండ్స్ చాలా రోజుల ముందైతే ఒక 2-3 సంవత్సరాల ముందైతే నేను వచ్చాను. వేరే ఛానల్ ఉండింది, అప్పుడు ఇక్కడ వీడియో తీసి అప్లోడ్ చేసి ఉండాను. వీళ్ళకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హాస్పిటల్ అయితే 90 కిలోమీటర్లు ప్లస్ ఉంటుంది. రైసు కూడా చాలా దూరం అండి. రైసు కూడా 70-80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే చుట్టూ తిరిగి వెళ్ళాలా. ఇటువైపే ఉంది కానీ చుట్టూ తిరిగి వెళ్ళాలా. నడిచి వెళ్ళాలంటే వీళ్ళకి ఒకరోజు అక్కడ స్టే చేస్తారంట. తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆ ఊర్లోనే. అక్కడ స్టే చేసి మార్నింగ్ బయలుదేరి వస్తారు. ఒక 2 years బ్యాక్ అయితే వీళ్ళు గుర్రాలను వాడేవాళ్ళు. గుర్రాలతో వెళ్ళేసి తీసుకొని వచ్చేవాళ్ళు కోటా రైస్. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కొంతవరకు చాలా డెవలప్ అయింది. అది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాం కదా తెలుసు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వాటర్ అందుబాటులో ఉంది. రోడ్డు వీళ్ళు 100 రోజుల పని ఉంటుంది కదండి, ఎన్ఆర్జీఎస్ పని. ఆ డబ్బులతో వీళ్ళందరూ ఆ డబ్బులు వాడుకొని వీళ్ళైతే రోడ్డు చేసుకున్నారన్నమాట. జేసీబీకి ఇచ్చి ఊరి దాకా రోడ్డు చేసుకున్నారు. అది కూడా ఇల్లులు వచ్చాయి. ఊరు వాళ్ళందరికీ శాంక్షన్ అయిన తర్వాత మాట్లాడుకొని రోడ్డు ఏర్పాటు చేసుకున్నారంటే ఇసుక పిక్క కోసం మెటీరియల్స్ తెప్పించడానికి ఇబ్బంది అవుతుందనేసి రోడ్డు చేసుకున్నారు. ప్రజెంట్ అయితే అంత ట్రాన్స్పోర్ట్ అయితే దారి అయితే ఇబ్బంది ఏం లేదు. ఎమర్జెన్సీ అయినా సరే బైక్ ద్వారా కానీ లేదంటే ఆటోలు మాట్లాడుకున్న ఆటోల ద్వారా కానీ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ముందైతే ఆ విధంగా కాదండి. 40 కిలోమీటర్లు వన్ సైడ్ డోలి మూత వేయాల్సిన పరిస్థితి ఉండేది ముందైతే. స్టార్టింగ్లో చూశారు కదా, జీరికలు తాగుతుండేరు. వాళ్ళు మమ్మల్ని కూడా అడుగుతుండేరు తాగుతారనేసి. లేదమ్మా తాగమని చెప్పాము. మా గిరిజన ప్రాంతాలలో కామేనండి. అప్పుడు లేడీస్ కూడా లూప్ లైన్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు తాగుతూ ఉంటారు జీరికలు. ఇది ఫ్రెండ్స్
ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్.